అందరికీ నమస్తే అండి. మళ్ళీ ఒక కొత్త డ్రామాకి తెరతీశారండి. నిన్నటి వరకు ఒక డ్రామా అంబటి రాంబాబు విషయంలో నిన్నటి వరకు ఒక స్టోరీ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అనలేదు, ముందు తెలుగుదేశం కార్యకర్తలే రెచ్చగొట్టారు, రెచ్చగొడితే అంబటి రాంబాబు రెచ్చిపోయాడు, ఆ ఫర్ ఆఫ్ ద మూమెంట్లో మాట్లాడేశాడని చెప్పేసి ఒక కొత్త స్టోరీని అల్లుకొచ్చారు. రాత్రి నుంచి మళ్ళీ ఇంకొక కొత్త స్టోరీ అండి. ఇప్పుడు అంబటి రాంబాబుని పోలీస్ స్టేషన్లో కొట్టారని చెప్పేసి అని అంబటి రాంబాబు రెండు కాళ్ళు ఉన్నట్ట అటో పక్క ఇటో పక్క చీల్చేసి టిక్కు టిక్కుమని కొట్టారట. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసుకొచ్చారు కూడా. ఇప్పుడు నిన్న రిమాండ్ విధించిన తర్వాత ఈ స్టోరీ నెలకొచ్చారనమాట. ఏమని రాశారో ఒకసారి చదివినిపిస్తాను చూడండి. నన్ను శారీరకంగా పోలీసులు ఇబ్బంది పెట్టారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు ఏడ్చాడని చెప్పబోయారా. అర్ధరాత్రి 2:30 గంటలకు పోలీసులు సెల్లోంచి బయటికి తీసుకువచ్చారు. నల్లపాడు సీఐ వంశీతో పాటు మరో 2 సీఐలను వేధించారు. నా 2 కాళ్ళు వెడల్పుగా చేసి నన్ను ఇబ్బంది పెట్టారు. నాకు కాళ్ళు నొప్పులు వచ్చాయి. మేము చేసే పని తప్పని మాకు తెలిసిన సీఐ నాకు చెప్పారు. కానీ పైనుంచి మాకు ఒత్తిడి ఉంది, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని సీఐ వంశీ చెప్పారు. స్టేషన్లో నన్ను ఎవరిని కలవనవ్వలేదు, నాపై దాడి చేస్తే నేను కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు అని న్యాయమూర్తి ముందు ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేసిన అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఆవేదన మొత్తాన్ని రికార్డ్ చేసి న్యాయమూర్తి సిగ్గనిపించట్లా మీకు అసలు కొంచెం కూడా. ఆడేమో దొనమొక్కలాగా టిక్ టిక్ నడుచుకుంటూ వెళ్తుంటే చూసాం కదా విజువల్స్లో. మీ సోషల్ మీడియాను వైరల్ చేస్తున్నారు. నిన్న ఉదయం అరెస్ట్ చేసేటప్పుడు ఎలా ఉన్నాడో ఇవాళ కూడా అలాగే ఉన్నాడని చెప్పేసి అని నీ రెడ్ బుక్కి కుక్క కూడా భయపడతాడని డైలాగ్ పెట్టి అంబటి రాంబాబు నడుచుకుంటూ వెళ్ళే వీడియోలు ఇవాళ పొద్దున్న నుంచి ఇందాక నుంచి కూడా వైరల్ చేస్తూ ఉంటే అంబటి రాంబాబుని తొల్లమజ్జను కొట్టేశాడండి టిక్కు టిక్కుమని నిప్పు తట్టుకోలేక బోరుని ఏడ్చేసాడండి. అప్పుడు కాదు ఏడ్చింది అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఎప్పుడు ఏడ్చాడు చెప్పనా? ఆ కోర్టు ప్రాంగణంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డిని చూసినప్పుడు ఏడ్చేసి ఉంటాడు. రిమాండ్ పక్కరా బాబు వచ్చేసేటి ఇది, అసలు అందులో సందేహం లేదు. పొన్నవోలు సుధాకర్ని చూడగానే అంబటి రాంబాబు గుండెకాయ కిందకి జారిపోయి ఉంటాడు టిక్కుమని. నిజంగా అప్పటి వరకు ఎంతో కొంత నమ్మకం ఉండిద్ది, బెయిల్ వచ్చిద్దిలే. మేము కూడా అనుకున్నాం అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చిద్దని అనుకున్నాం మేము. కానీ విచిత్రం ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనగానే మేము కన్ఫర్మ్ అయిపోయాం. అంబటి రాంబాబుకి తెలియదు కదా, మన తరపున వాదించే లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని చెప్పేసి అంబటి రాంబాబుకి తెలియదు కదా. ఆ కోర్టు ప్రాంగణంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డిని చూడగానే ఏడ్చేసాడు అంబటి రాంబాబు. ఎలా చెప్పాలి? అప్పుడు భావోద్వేగానికి లోన్ అయ్యాడు. వీడు ఎట్టగట్ట నన్ను రిమైండ్ ఏం చేస్తాడనే భయంతో బాధతో వీడు ఏదో చెప్పకపోతే వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పేసి నీకు ఈ కట్టుగా తలకొచ్చిందన్నమాట. ఒకవేళ అంబటి రాంబాబు చెప్పినా సరే పొన్నవోలు సుధాకర్ని దృష్టిలో పెట్టుకుని చెప్పుంటాడు ఇవన్నీ కూడా. ఎందుకంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించిన ఏ కేసు కూడా బెయిల్ వచ్చిన సందర్భాలు లేవు. అన్నీ రిమాండ్లే. కావాలంటే మీరు హిస్టరీ చూసుకోవచ్చు. పేరు కూడా ఉంది, రిమాండ్ సింహం అని చెప్పేసి పేరు కూడా ఉంది. అయినా ఇక్కడ మీరు మాట్లాడితే అంబటి రాంబాబు మీద ఏదో ప్రేమ ఉన్నట్టు పెద్ద నటించేస్తారు కదా. లాస్ట్ టైం కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆ కేసుని ఎవరు వాదించారు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి కాదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అక్కడ ఉన్నా సరే కేసు వాదించింది రజనీ గారు ఎవరో ఉన్నారు అడ్వకేట్, ఆవిడ వాదించారు. మరి అంబటి రాంబాబుకి పొన్నవోలు సుధాకర్ ఎందుకు పెట్టారంటే అంతకంటే మంచి అడ్వకేట్లు లేరా, మంచి లాయర్లు లేరా? ఎందుకు కావాలని చెప్పేసి అంబటి రాంబాబు రిమాండ్ విధించితే చక్కగా పొన్నవోలు సుధాకర్ అలాగే అడవులుగా వాదిస్తాడు. కాబట్టి 2 మాటలు మాట్లాడితే 3వ మాట జడ్జి గారు మాట్లాడినవారు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని చాలా బాబు ఆపే అని చెప్పేసి అంటారు ముందే. జడ్జిని రిమాండ్ కేసు అయితే చక్కగా మనం ఇక్కడ కాపులు హింసించేస్తున్నారు, ఇంకో రకంగా చేస్తున్నారని చెప్పేసి డ్రామాలు ఆడొచ్చాను కదా. పైగా ఇక్కడికి వచ్చి తొల్లమజ్జను టిక్కుమని కొట్టారని మాట్లాడతారా? తొల్లమజ్జను కొట్టేశారు అంబటి రాంబాబుని. తొల్లమజ్జను కట్టయితే చెంగుమని లేడి పిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడా? సిగ్గనిపించట్లేదు అసలు. మీ రాజకీయానికి అంటే మీరు ఏ స్థాయికి దిగజారిపోయారంటే ఆ స్థాయికి దిగజారిపోయారు. స్టేషన్లో కొట్టేశారు. ఇంక ఏది మాజీ మంత్రి అయ్యింది కూడా అందులో. ఇంక ఈ తప్పుడు ప్రచారాలు ఆపేయండి. చక్కగా ఉన్నాడు, బ్రహ్మాండంగా వెళ్తున్నాడు, ఇబ్బంది పెట్టింది ఏమీ లేదు. చివరికి ఆ తల కూడా ఎలా ఉన్న తల అలాగే ఉంది. అప్పుడు అర్థం చేసుకోవచ్చు. కొడితే అలా ఉంటాడా మనిషి, నడుచుకుంటే వెళ్తాడా? ఇంకెక్కడ ఆపేసి లేనట్ట 2 కాళ్ళు సాపేసి టిక్మని కొట్టేశారట. సిగ్గనిపించట్లా చెప్పడానికి కూడా. అంబటి రాంబాబు ఏదో బెయిల్ కోసం ఏదో ప్రయత్నించి చెప్పుకున్నాడు అనుకో, మీరు రాయడానికన్నా సిగ్గనిపించట్లా. సాక్షిలో ఏకంగా ఇదే స్టోరీని 4-5 వీడియోల కింద అప్లోడ్ చేసాడు. ఒకసారి కాదు, ఒకసారి మీకు చూపిస్తాం చూడండి. సాక్షిలో ఎంత దారుణంగా చేశారంటే అంబటి రాంబాబు పరుగు తీసేసినట్టు కదా, కాళ్ళ మోచన కూడా తేడా తట్టుకుంటాడా? పైగా సాపేసి అటు ఇటు సాపేసట. ఏం కట్టుకథలు వెళ్తున్నారు నాయన.
సాక్షులు ఏమని చెప్పుకొచ్చారు, ఈ అబ్బాయి ఈ ఈశ్వర్ గారు ఈడు ఎందుకు మాట్లాడతారో అర్థం కదా. ఇక 14 రోజులు రిమాండు. ఇక పోలీసులు చిత్రహింసలు పెట్టారు, 2 కాళ్ళు చాపి టిక్ టిక్మని కొట్టారు, కోర్టులో అంబటి ఆవేదన. నా కాళ్ళు 2 విడదీసి తొడల మధ్యన కొట్టారని, అంటే వీళ్ళు రాసిన తమ్మునేల్స్ అన్నమాట. పోలీసుల 3rd డిగ్రీపై జడ్జి ముందు అంబటి ఆవేదన. అంబటి రాంబాబు ఆవేదన ఈ పనవలు సుధాకర్ రెడ్డిని చూడగానే వచ్చి ఉంటుంది, అంతకుముందు లేదు. ఉందా? ఇక అన్నీ అయ్యే వార్తలు రాసుకొచ్చారు, 1 కాదు 2 కాదు. అంబటి హత్యకు ప్లాన్ కుట్రబెట్టిన స్వాతి చౌదరి. ఒక కార్యకర్త వేసిన ఒక ట్వీట్, ఒక పోస్టు, అందులో ఉన్న అంశాన్ని తీసుకొచ్చి ఏకంగా డైరెక్ట్గా వేసేసారని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గనిపించట్లే అసలు. మీరు రెచ్చగొట్టడాలో, దాడులు చేయడాలో, మీ ఆర్తనాదాలో నోటితోలు తగ్గించుకుంటే ఇవన్నీ ఏమి ఉండవుగా. సింపుల్. మీరు ఎందుకంటే పెద్ద పెద్ద పదాలు వాడతారో, ఇక విద్వేషాలు రెచ్చగొడతాం అని చెప్పేసి అని ఇంకొకటి ప్రాణాలు తీసేస్తారో, ఆ నోటితోలు కాస్త అదుపులో పెట్టుకుంటే ఇంత రచ్చ ఉంటుంది కదా. లకారాలతో సంబోధించితే ఎవడు ఊరుకుంటాడో. ఆ జోగి రమేష్ అయినా సరే ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవడు ఊరుకుంటాడో. సిగ్గనిపించట్లా. ఇంకే నాయకులు మాట్లాడట్లేదా? ఒకవేళ మీరు చెప్పినట్టు నిజమే అనుకుందాం, ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైన కేసులు పెడుతున్నారో లేదంటే దాడులు చేస్తున్నారో కాసేపు అనుకుందాం. మిగిలిన ఎందుకు మాట్లాడుతున్నారో, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? సాక్షిలో మీరు బాగానే ఉన్నారుగా కదా. చాలామంది మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని బోల్డ్ మంది విమర్శిస్తున్నారు, ఎవరిపైన ఎలాంటి దాడులు చేయట్లే. వీడు మర్చిపోయి నన్ను ఎవడో ఏం చేయలేలే, ఇంక నేను రాష్ట్రంలో పెద్ద నాయకుని అయిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. లకారాలతో సంబోధించి మాట్లాడితే అలాగే ఉంటుంది. మరి ఎవడు ఊరుకుంటాడో? నువ్వు ఊరుకుంటావా? మీ నాయకుడు అంటే మీరు ఊరుకుంటారా? పైగా రిమాండ్ వేస్తారంటే వాళ్ళు వచ్చేసి కొట్టారని చెప్పేసి ప్రచారం తీసుకుంటారు. సిగ్గనిపించట్లా. కొడితే అలా ఉంటాడు మనిషి, కొడితే అలా ఉంటాడు మనిషి. పైగా ఈ మీద దాని ఇంకో దిక్కున కాదట, 2 కాళ్ళు చాపి టిక్ టిక్మని కొట్టారట. దిక్మలు ఎదవతానం అంటారు దీన్ని. ఇంక అప్పాబాయ కౌలు చెప్పమాకండి. మీకు నిజంగా అంబటి రాంబాబుని బయటికి తీసుకురావాలని ఉద్దేశం ఉంటే పనవల సుధాకర్ రెడ్డిని ఎందుకు పడతారండి? పనవల సుధాకర్ రెడ్డిని చూసిన తర్వాత అంబటి రాంబాబు గుండెకే మోకాళ్ళకి జారిపోయి ఉంటుంది దిక్కుమని. అయ్యి బాబు వీడియో చెడిటర్ బాబు శనిగడి నేను 14 రోజులు ఫిక్స్ అయిపోయి ఉంటాడు, మానసికంగా ఫిక్స్ అయిపోయాడు. ఇంకా బాధలో తట్టుకోలేక ఏడుతూ ఇంకేం చెప్పాలో తెలియక ఏదో ఒక కట్టుకదా వెళ్ళేసాడు. అంతేనా? పైగా కొంతమంది మేధావులు ఉన్నారు, కొంతమంది పోరం బొగ్గోళ్ళు. అంబటి రాంబాబు పోయి 3rd డిగ్రీ ఎలా చేస్తారండి? కాపులు అదేంటి బూతులు మాట్లాడినప్పుడు లేని కాపులు, తిట్టినప్పుడు లేని కాపులు అరెస్ట్ అయితే ఎందుకు వచ్చిందండి? కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? అంటే ఇప్పుడు అంబటి రాంబాబు తిట్టాడని చెప్పి తిట్టడాన్ని కాపులు మొత్తం తిట్టారని చెప్పి అనుకోవాలా? కాపు కులం తిట్టింది అనుకోవాలా? ఏం పీత లాజిక్లు వాడతారో, ఏం బుర్రలేని లాజిక్లు వాడతారో, మీరు ఎందుకు మాట్లాడతారో, ఏం మాట్లాడతారో ఒక క్లారిటీ ఉండదు. అదుపులో ఉండాలి. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది. మనం నిదానంగా ఉంటే చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది రాజకీయంగా బోల్డ్ మంది విమర్శిస్తున్నారు. అలా మనం విమర్శిస్తే పర్వాలా? అబ్బే అట్ట కాదుగా. వెనకాల 10 మంది ఉండగానే మనల్ని మనం మర్చిపోతాం. మన వయసు మనకు తెలియదు. లకారాలతో సంబోధించి 2 గింట్రా అంటే వస్తారు. ఇది ఒక్కడికే వచ్చేటి రౌడీయిజమో లేదంటే మాట్లాడడం మిగతా ఎవరికి రాదా? ఇవాళ మళ్ళీ ఏడడం, నా వంగసాబ కొట్టేసేటంటే సిగ్గుపడి ఎక్కడైనా కానీ. ఇలాంటి మాటలు రిపీట్ అవ్వకుండా మీ పార్టీ నాయకులకి ఆదేశాలు ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి పైగా ఏడుపులు ఎడుతారా? అంబటి రాంబాబుని కొట్టారని ఇంకోటని చెప్పేసి సిగ్గనిపించట్లా. ముందు ఒక ఆదేశాలు జారీ చేయండి. ఎవడొక్కడ బూతులు మాట్లాడొద్దు, రాజకీయమైన విమర్శలు చేయండి. ఆ తర్వాత మన ఇష్టం. మీరు రాజకీయంగా విమర్శ అయితే ఎవడ మిమ్మల్ని ముట్టుకునేది ఏముండదు, ఎవడేం టచ్ చేసేది ఉండదు. లేదంటే మేము బూతులేం మాట్లాడుతున్నామంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేశారు, చెక్కడం చెక్కుతారు. ఎవడ మాట అన్నా చెక్కుతాడు. అంబటి రాంబాబు ఇష్యూ జరగగానే జోగి రమేష్ గారు మొదలెట్టేసాడు అమ్మటే. ఇక్కడ ఆడు యాదవులని ఇంకోటని మాట్లాడుతూ ఊరుకుంటారా? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడేసి అధికారంలో లేనప్పుడు బూతులు మాట్లాడితే ఇక్కడ చూస్తా ఊరుకుంటారా అండి? ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ యాదవులు అంతేలే అలాగే మాట్లాడుతున్నారని చెప్పి వదిలేశారు. ఇప్పుడు కూడా మాట్లాడితే చేతకాని వాళ్ళని తీసుకోరండి. తెలుగుదేశం పార్టీలో పైనుంచి కింద వరకు, మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకు ఎవరైనా సరే అకారణంగా ఏ నాయకుడినైనా ఉద్దేశించి బూతులు మాట్లాడడం మీరు ఎప్పుడైనా విన్నారా? మంత్రులు లేరా అండి? ఆయన నిమ్మల రామారెడ్డి గారు లేరా? ఆయన కాపు కాదా? ఆయన ఏ రోజైనా ఎప్పుడైనా పరుచుపద్ధతులతో ఒక్క మాట ఎవరైనా అంటారా? విన్నారు పోనీ అలాగా? ఎంతమంది లేరండి. అలాంటిది ఇక్కడికి వచ్చి
మీరు ఇష్టానుసారంగా మాట్లాడేసి మేము వాళ్ళు ఏమో అనకూడదండి అంటే ఎట్ట కుదురుతుంది? మన నోరు అదుపులో ఉంటే అన్నీ ప్రమాణంగా ఉంటాయి. ఎక్కడైనా సరే సిగ్గుపడండి, సిగ్గుపడితే బాగుంటుంది. మీ నాయకులు కంట్రోల్లో పెట్టుకోకుండా మీ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేస్తామంటే చెప్పులు ఎలాగే తెగిపోతాయి. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.